Hello everyone, how are you all? Hope everything is going fine. Previous video లో మనము motion in a straight line part 1 డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో మనము డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఫ్యూ న్యూమరికల్స్ మనం చేసామన్నమాట. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ కి వీఆర్ గోయింగ్ టు మూవ్ టువర్డ్స్ ద part 2. Then why late? This is Santosh Kumar Gundavarapu. Welcome to my channel Sims Academy. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. వై? బికాస్ మీకు నీట్ అండ్ జేఈ ఆస్పిరెంట్స్ కి మాత్రం ఈ కంటిన్యూస్ వీడియోస్ అనేవి ఒక నోట్స్ పెట్టుకొని కానీ మీరు కానీ ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. లెట్ us see this numerical given over here. A car runs a constant speed on a circular track of radius 100 meters, taking 62.8 seconds for every circular lap. The average velocity and average speed for each circular lap respectively is. సరే, అంటే ఒక కార్ అనేది ఒక కంప్లీట్ సర్క్యులర్ ల్యాప్ అనేది తిరుగుతుంది. సర్కిల్ తిరిగిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంటి, మనకి ఇది ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏ నుంచే వచ్చింది అని చెప్తున్నాడు. మరి మనల్ని ఇక్కడ అడిగేది ఏంటి, యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు, యావరేజ్ వెలాసిటీ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us మూవ్ ఆన్ టు యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే the distance between the shortest distance between the initial and final positions of an object. అంటే అతని ఇనీషియల్ పొజిషన్ ఏనే, ఆ కార్ యొక్క ఫైనల్ పొజిషన్ కూడా ఏనే. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది? 0. whenever the displacement is 0, then obviously average velocity is also 0. సరే, మనకి average velocity 0 అని వచ్చేసింది. ఇట్స్ ఓకే. దెన్ వాట్ అబౌట్ యావరేజ్ స్పీడ్? ఎప్పుడైతే ఒక సర్క్యులర్ టర్న్ కానీ తీసుకొని వచ్చాడు, ఈ కార్ వచ్చింది, కంప్లీట్ ల్యాప్ చేసింది అన్నప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఓవర్ హియర్? ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, దట్ ఈస్ 2πr. ఇక్కడ చూడండి, 2 into instead of taking 22/7, మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి సమ్ టైమ్స్ వీఆర్ సపోజ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ పై. ఈవెన్ ఇక్కడ 62.8 సెకండ్స్ ఇచ్చారు. జనరల్ గా పై వాల్యూ మనం ఫ్రాక్షన్స్ లో 22/7 తీసుకుంటాం, లేదు డెసిమల్స్ లో తీసుకుంటే 3.14. 314 into 2 చూడండి, 628 వస్తుంది. అంటే ఇట్స్ బెటర్ ఫర్ us to take the value of pi as 3.14 instead of taking it as 22/7. And how much is the radius given? That is 100. Total time it is given as 62.8 seconds. This is in terms of meters. Now average speed equals to total distance by total time, 2 into 3.14 into 100 by total time, it is 62.8. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేస్తే పైన 10, పైన పాయింట్ క్యాన్సిల్ చేస్తే కింద 100 gets cancelled. 314 once, 2 times 2 gets cancelled. Then we get our answer as 10 meters per second. అంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది? 10 meters per second. అండ్ యావరేజ్ వెలాసిటీ ఎంత వచ్చింది చూడండి, 0 meters per second. ఇక్కడ చెక్ చేసుకుంటే B is the right option. Okay, is it clear? Okay, let us move on to the next problem. Here the topic is given as average acceleration. ఇంకా ఇది ఆల్రెడీ అందరికి తెలుసు, చిన్నవి కాబట్టి. as we know, the rate of change of velocity, that means change in velocity with respect to time, is called as acceleration. అది ఆల్రెడీ మనకు తెలుసు. and its units are meters per second square in SI or MKS system and centimeters per second square in CGS system. Okay, and acceleration is also a vector quantity as it is dependent on velocity, because velocity is a vector quantity. Sorry, let us move on to the next numerical. A particle is moving with a velocity of 10 meters per second towards east. After 10 seconds, its velocity changes to 10 meters per second towards north. Its average acceleration. Okay, ఈ ప్రాబ్లం రీల్స్ లో కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, a particle is moving with a velocity of 10 meters per second towards east. సరే, ఈస్ట్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐ క్యాప్, వెక్టర్ రొటేషన్ లో కానీ మనం రాసుకుంటే, సరే ఐ క్యాప్ అని రాద్దాం మనము. ఎంత? దట్ ఈస్ 10 into I cap. Similarly,
After 10 seconds, its velocity changes to 10 meters per second towards north. Same 10 meters per second towards north. North ante j cap, south ante minus j cap. Up ante k cap, down ante minus k cap. When we are going under vector notation. Now, let us find change in velocity. How much is change in velocity? Chudandi. This is v2 minus v1, 10j minus 10 I cap. Ikkada chudandi. Negative I cap indicates it is west. Positive j cap it indicates it is north. అంటే ఫైనల్ గా ఆబ్జెక్ట్ ఎటు దిక్కు వస్తుందంట, నార్త్ వెస్ట్ డిరెక్షన్. అంటే ఫస్ట్ మనకి డిరెక్షన్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, టైం ఎంత ఇచ్చారు, 10 seconds ఇచ్చారు. Now he is asking us to find the average acceleration. A average equals to change in velocity by time taken. Let us find the velocity modulus delta v equals to 10 గాని కామన్ తీసుకున్నాం అనుకోండి, this becomes 1 and 1 under root of 1 square it is 1 minus 1 whole square is also 1. Then we get it as root 2. That means change in velocity magnitude we got it as 10 root 2 meters per second. Average acceleration ante change in velocity by time, that is 10 root 2 by time ఇచ్చింది మళ్ళీ మనకు 10 seconds ఇచ్చారు, hence it is root 2 meters per second square is the average acceleration towards northwest. మనకి ఇక్కడ ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ చేయొచ్చు, రూట్ 2 ఇచ్చి నార్త్ ఈస్ట్ అనే ఇంకో ఆప్షన్ ఇచ్చినా మనకు ఆశ్చర్యం లేదు. దట్స్ వై దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ us ఈవెన్ టు చెక్ అవుట్ విత్ డిరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్, బోత్ డిరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్ as well. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం మనము. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకే, ఇక్కడ మనము ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. సపోజ్ నేను ఓవర్ స్పీడ్ లో నేను వెళ్తున్నాను, చాలా మందికి ఓవర్ స్పీడ్ లో ఫైన్ వేస్తారు. అయితే ట్రాఫిక్ పోలీస్ మనం ఆపి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఎంత దూరం నుంచి స్టార్ట్ అయ్యావు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు, ఏంటి ఎంత డిస్ప్లేస్మెంట్ చేసావు, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, టోటల్ టైం ఎంత, అప్పుడు నీ యావరేజ్ వెలాసిటీ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అయితే మనకు ఫైన్ అయ్యారు కదా, అవునా కదా? అట్లా క్యాలిక్యులేట్ చేసి ఫైన్ అయ్యాలంటే నేను అబద్ధం చెప్తాను, అది వేరే విషయం. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరాను, పక్క నుంచే బయలుదేరాను అని చెప్పేసి చాలా టైం అయిందని చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, నా యావరేజ్ వెలాసిటీ అనేది చాలా తక్కువ వస్తుంది, అప్పుడు వాళ్ళు ఫైన్ అయ్యారు. ఓవర్ స్పీడ్ అనే ఛాన్సెస్ లేవు. బట్ వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ? ద వెలాసిటీ ఎట్ దాట్ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. ఆ యొక్క టైంలో ఆ స్పీడ్ లిమిట్ అనేది మనం క్రాస్ చేస్తే దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ లేదా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ గివ్స్ us ఇన్స్టాంటేనియస్ స్పీడ్. జనరల్గా ఇప్పుడు చూడండి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ ఇట్లా మూవ్ అవుతుంది. ఓకేనా, నాకు ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ నేను కన్సిడర్ చేసుకున్నాను. హియర్ ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ డి. Then how come I understand about the instantaneous speed or velocity of that particle? Instantaneous velocity మనకు కావాలి అంటే స్లోప్ ఆఫ్ that displacement time graph మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కర్వ్ కి స్లోప్ ఏమిస్తుంది, tangent. Here is the tangent, this is the tangent and this is the tangent. ఇప్పుడు మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దేనికి ఎక్కువ స్టీప్నెస్ ఉంది చూడండి. at what point would you have more steepness in the sense at the point D? అంటే ఇక్కడ మన వెలాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, that too instantaneous velocity, and at that particular point the velocity is very high అని మనం చెప్పొచ్చు. that means అంటే to know about the instantaneous velocity for a particle, there is a need for us to calculate its స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము, if theta is the angle made by the given straight line with the positive direction of x axis, then tan theta is given by slope. కానీ మనకి క్యాలిక్యులస్ మెథడ్ లో మనకి స్లోప్ రావాలి అంటే మనం ఏం చేస్తాము, we find its derivative, and hence to get instantaneous velocity
there is a need for us to find the derivative of displacement. Hence, to calculate the instantaneous velocity, we need to find the rate of change of displacement. The rate of change of displacement gives us instantaneous velocity. Got it? Is it clear, everyone? Okay. Let us move on to the next thing. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కి వెలాసిటీ కి ఇందాక తేడా చెప్పాను కదా. స్పీడ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ స్పీడ్. సరే, అక్కడ ఎంత వాల్యూ అయితే వచ్చిందో దాన్ని మనం స్పీడ్ అని క్యాలిక్యులేట్ చేస్తాము. Now, instantaneous acceleration. Okay, just now I have told you in the similar fashion, if you draw a velocity time curve gani draw chesi దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే then we get instantaneous acceleration. Let us say this is v, this is t. ఇలా ఒక velocity time graph ఉంది. Let us choose different points and we shall draw the slopes at different points. ఎక్కడైతే స్టీప్నెస్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. అయితే సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టు tan theta is the slope. లేదు, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కి కానీ మనం వెళ్ళాము అంటే there is a need for us to find the derivative of velocity to find acceleration. అంటే ఎలా గీస్తాం మనం? a equals to rate of change of velocity. a is dv by dt. That is about the acceleration. అంటే మనం ఇప్పుడు ఏం చూసుకోవచ్చు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ గ్రాఫ్స్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కానీ ఇచ్చారనుకోండి, చూడండి, v ఈక్వల్స్ టు ds బై dt, a ఈక్వల్స్ టు dv బై dt. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, డిఫరెన్షియేషన్ లేదా డివిజన్ వచ్చింది అంటే ఇచ్చిన గ్రాఫ్ లో there is a need for us to find the slope of displacement time graph gives velocity and slope of velocity time graph gives acceleration. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్షియేషన్ లేదా డివిజన్ అంటే ఎప్పుడైనా గ్రాఫ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్లోప్. ఇది ఇంకా మైండ్ లో మనం ఇంకా బండ గుర్తుగా పెట్టేసుకోవాలి. ఓకే, నౌ సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, మనం చూద్దాము. పికప్ ద కరెక్ట్ స్టేట్మెంట్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ అ పార్టికల్ in a given time is never less than the magnitude of the average velocity. సరే, మనకు ఆల్రెడీ తెలుసు ఏమని, distance is always greater than or equals to displacement. అంటే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎప్పుడైనా ఈక్వల్ గా ఉండొచ్చు లేదా గ్రేటర్ దాన్ గా ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ మీద డిపెండెన్సీ స్పీడ్ ఆ వెలాసిటీ? స్పీడ్ కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఈజ్ నెవర్ లెస్ దాన్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. అంతే కదా, దీన్ని ఉల్టా తీసుకొని చెప్పాడు అనమాట స్టేట్మెంట్. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఎప్పుడైనా సరే, ఇది యావరేజ్ స్పీడ్ అనేది ఎప్పుడు యావరేజ్ వెలాసిటీ కంటే తక్కువ ఉండదు అన్నాడు. దట్ మీన్స్ స్టేట్మెంట్ ఏ రైటే ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ dv by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ is not equals to 0, but magnitude of velocity might be 0. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. చూడండి, కంప్లీట్ వెలాసిటీ వెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. వెలాసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీకి ఏమేమి ఉంటాయి? magnitude, direction. Let us consider uniform circular motion. Uniform circular motion లో మనం మాట్లాడుకుంటే చూడండి, the magnitude of velocity at each and every point is same. అంటే ఏంటి? rate of change of the magnitude of velocity is 0 in this case.
కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిరెక్షన్స్ ఓవర్ హియర్, ఇక్కడ ఈ డిరెక్షన్ లో ఉంది, ఇక్కడ ఈ డిరెక్షన్ లో ఉంది, దట్ మీన్స్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్క్యులర్ పాత్ ద డిరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ కంటిన్యూస్లీ. అవునా కదా? అంటే ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టాంట్ ఉంది, therefore with respect to time the change in the magnitude of velocity is 0. చూడండి, ఇది 0, కానీ దాని డిరెక్షన్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ డిరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ నాట్ 0 and hence this is also true. And second one is also right. Third one చూద్దాం. The average velocity of a particle is 0 in a time interval. It is possible that the instantaneous velocity is never 0 in the interval. అంటే యావరేజ్ వెలాసిటీ 0 అయిందంటే, యావరేజ్ వెలాసిటీ 0 కావాలి అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలి. డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి వచ్చి చేరుకోవాలి. అది మళ్ళీ మనం వీ కెన్ కన్సిడర్ ద యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఆబ్జెక్ట్ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి వచ్చింది. ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ నెవర్ 0 ఇన్ దట్ ఇంటర్వెల్? ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈస్ నాట్ 0. చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెలాసిటీ అనేది ఖచ్చితంగా ఉంది, కానీ ఫైనల్ గా ఏ దగ్గరకు వచ్చేటప్పటికి వి యావరేజ్ అనేది 0 అవుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈస్ నాట్ 0. అంటే థర్డ్ వన్ కూడా మనకి రైట్ అవుతుంది. ఫోర్త్ వన్ చెక్ చేద్దాం. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ ఇస్ 0 ఇన్ ఎ టైమ్ ఇంటర్వెల్. ఇట్ ఈస్ పాసిబుల్ that the instantaneous velocity is never 0 in the interval. Straight line motion గురించి మాట్లాడుతున్నాడు. మనం స్ట్రైట్ లైన్ మోషన్ గురించి మాట్లాడితే కావాలి అంటే హారిజాంటల్ మోషన్ అయినా మాట్లాడుకోవచ్చు, లేదా వర్టికల్ మోషన్ అయినా మాట్లాడుకోవచ్చు. సరే, హారిజాంటల్ మోషన్ తో విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ యూ తోటి స్టార్ట్ అయింది. దాని మళ్ళీ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్, యావరేజ్ వెలాసిటీ 0 అవ్వాలి అంటే ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్ షుడ్ కమ్ టు ద ఒరిజినల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ కి రావాలి అంటే ఖచ్చితంగా ఇది టర్న్ తీసుకోవాలి. టర్న్ తీసుకోవాలి అంటే అక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేది అక్కడ 0 అవుతుంది. ఎక్కడ? స్ట్రైట్ లైన్ పాత్ లో. కానీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ 0 కాదు, కానీ యావరేజ్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. హెన్స్ దిస్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఓకేనా? క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. A point travels half a circle of radius r equals to 160 centimeters during the time interval t equals to 10 seconds. Calculate the following quantities averaged over that time. సరే, మెయిన్ వెలాసిటీ అన్నాడు. మెయిన్ వెలాసిటీ అంటే ఏం లేదండి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి మనకి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. హాఫ్ ఎ సర్కిల్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఏ నుంచి బికి వచ్చాడు. అప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ ఈస్ ట్రావెల్డ్? πr, అంతే కదా? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఇట్ ఈస్ πr. హెన్స్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు πr బై టైం ఎంత ఇచ్చాడు? 10 seconds ఇచ్చాడు. Okay, by calculating this we'll get the average speed. Modulus of the mean velocity vector. వెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వెలాసిటీ వెక్టర్ అంటే ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. హౌ మచ్ ఇస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ హియర్? దిస్ ఈస్ r, దిస్ ఈస్ r. therefore యావరేజ్ వెలాసిటీ ఏమైతుందంటే ఇక్కడ మనకి 2r అవుతుంది. then we get it as 2r by 10. Now the third one is the modulus of the mean vector of the total acceleration if the point moved with constant tangent acceleration. సరే, అది ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో దాని యాక్సిలరేషన్ టాంజెన్షియల్ గా ఉంటుంది. ఓకే, సరే, టోటల్ యాక్సిలరేషన్ అంటున్నాడు కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వెలాసిటీ కానీ మనం మాట్లాడితే, ఒక్క నిమిషం. ఓకే, he is talking about total velocity కాబట్టి wait a minute. Okay, now for finding acceleration, change in velocity by time, we need to consider what is change in velocity here.
చూడండి టాంజెన్షియల్ టోటల్ యాక్సిలరేషన్ మీన్ వాల్యూ అడుగుతున్నాడు అన్నప్పుడు వాడి టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, దట్ ఈస్ 2πr/t. యాక్సిలరేషన్ అంటే దిస్ ఈస్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్ ఎంత t, దట్ బికమ్స్ 2πr/t². ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ గానే చేసుకుంటే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్, మీన్ టోటల్ యాక్సిలరేషన్ అని చెప్పన్నాడు. ఓకే, let us move on to the next question. Okay, the velocity of a particle is 0 at t equals to 0. The acceleration at t must be 0. Velocity 0 అయితే acceleration 0 అవ్వాలి అని రూల్ ఏం లేదు కదా. సరే, the acceleration at t equals to 0 may be 0 ఉండొచ్చు. Okay, B can be happen. If the acceleration is 0 from t equals to 0 to t equals to 10 seconds, the speed is also 0 in this time interval. Acceleration 0 అంటే అర్థం ఏంటి, మనం స్పీడ్ ఇంక్రీజ్ చేయట్లేదు, డిక్రీజ్ చేయట్లేదు, అంటే స్పీడ్ 0 అని ఏం కన్ఫర్మేషన్ ఏం లేదు అక్కడ. అంటే యాక్సిలరేషన్ 0 ఉంటే స్పీడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. Okay, last one చూద్దాం. If the speed is 0 from t equals to 0 to t equals to 10 seconds, అంటే if there is no change in speed అనేది కంప్లీట్ గా 0 ఉంటే acceleration is also 0 in this time interval. అంటే ఇక్కడ మనం కరెక్ట్ గా చెక్ చేసుకుంటే చూడండి, the acceleration at t equals to 0 may be 0 ఉండొచ్చు. Okay, and second one is if the speed is 0 from t equals to 0 to t equals to 10 seconds, the acceleration is also 0 in this time interval. Okay guys, next let us move on to the next one. An object is moving along the x-axis with position as a function of time given by x equals to x of t. Point O is at x equals to 0. The object is definitely moving towards O. O side వస్తుంది అని చెప్తున్నాడు. సరే, మనం ఇక్కడ మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ dx by dt అంటే వెలాసిటీ నెగిటివ్ అంటే ఇటు సైడ్ పోతున్నట్టు అర్థం. dx by dt rate of change of displacement is greater than 0, then velocity is positive. అంటే రెండిట్లో ఓ సైడ్ మాత్రం వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి, స్క్వేర్ ఇచ్చాడు, బేసిక్ గా ఓ దగ్గరకు వస్తున్నాము అంటే ఎక్స్ వాల్యూ తగ్గుతున్నట్టే కదా అర్థం. ఎస్, ఇనిషియల్ గా మనము ఓ దగ్గరికి మనం మూవ్ అవుతున్నాము అంటే ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. ఎక్స్ వాల్యూ తగ్గుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా ఆబ్వియస్లీ తగ్గుతుంది. ఎందుకు నేను ఎక్స్ స్క్వేర్ గురించి మాట్లాడుతున్నా అంటే మిగతా టూ ఆప్షన్స్ వీఆర్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సరే, ఇఫ్ దెర్ ఈస్ అ డిక్రీజింగ్ ఫంక్షన్ దెన్ ఇట్స్ డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. ఇది మనం ఫంక్షన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇఫ్ ఓ దగ్గరకు వస్తున్నామంటే ఎక్స్ ఈస్ డిక్రీజింగ్, ఇట్ ఇండికేట్స్ x square is also decreasing. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ గాని వెళ్ళామంటే ఎప్పుడైతే డిక్రీజింగ్ ఫంక్షన్ ఉందో దాని డెరివేటివ్ ఎప్పుడైనా సరే మనకి నెగటివ్ ఉంటుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్ టు టేక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Okay. A particle starts moving rectilinearly at time t equals to 0 such that its velocity v changes with time t according to the equation v equals to t square minus t, where t is in seconds and v is in meters per second. The time interval for which the particle retards is, సరే, రిటార్డేషన్ రావాలి అన్నప్పుడు మనం ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద ప్రోడక్ట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ యాక్సిలరేషన్ మస్ట్ బి less than 0. If an object is under retardation, we should always keep it in our mind that the product of the velocity and acceleration is always negative. Less than 0 ఖచ్చితంగా ఉండాలి. సరే, let us write what is velocity.
t square minus t. Let us find acceleration. We know rate of change of velocity is acceleration. d by dt of t square 2t minus d by dt of t 1. ఇప్పుడే just now we have discussed, that is v into a equals to 0. v ఎంత t square minus t into a ఎంత 2t minus 1. it is less than 0. t ని మనం కామన్ తీద్దాం. t ని కానీ కామన్ తీస్తే here we are left out with t minus 1 and 2t minus 1 less than 0. ఇక్కడ నుంచి మనం 0 కి ఈక్వేట్ చేసి t వాల్యూస్ కనుక్కుంటే t వాల్యూ 0, t వాల్యూ 1/2, t వాల్యూ 1 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుందని అలా రాశాను. సరే, ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ చెక్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి? లెస్ దాన్ 0 రావాలి. సరే, ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుందాం. t is less than half. హాఫ్ కంటే తక్కువ వేసుకుందాం. హాఫ్ కంటే తక్కువ ఉంటే 1/4 తీసుకుందాం. 1/4 minus 1 it is negative. 2 into 1/4, 1/2 minus 1 it is also negative. Negative into negative becomes positive. అంటే చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మీరు కావాలంటే చూడండి, t less than half అంటే నేను 1/4 తీసుకుంటున్నాను. 1/4 into 1/4 minus 1, 2 into 1/4 it is 1/2 minus 1. This is negative value, this is negative value, negative into negative is positive, but here we should get it as negative. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాము. హాఫ్ లెస్ దాన్ t అంటే t గ్రేటర్ దాన్ 1/2. 1/2 కంటే గ్రేటర్ అంటే 3/2 కన్సిడర్ చేసుకుందాం. 3/2 minus 1 it is negative. 3/2 into 2 it is 3 minus 1 it is positive. చూడండి, 3/2 into 3/2 minus 1 into 2 into 3/2 minus 1. 2 gets cancelled. This is negative, but this is positive. Negative into positive it is positive. Second option is the right one. 1 కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. 2 minus 1, 2 minus 1 ఏమవుతుంది? పాజిటివ్. 4 minus 1 it is also positive. Positive into positive is positive. లెస్ దాన్ 1 రాదు. ఎనీవే, ఫోర్త్ ఆప్షన్ లో చెక్ చేసుకుంటే t less than half. ఆల్రెడీ ఫస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. t less than half అనేది ఎనీవే ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. అంటే మనం చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం లో చూడండి, యాక్సిలరేషన్ ఇస్ రిటార్డింగ్ అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇచ్చి హియర్ అది చాలా నోట్ డౌన్ చేసుకోవాలి. వెన్ ఎవర్ వీఆర్ గివెన్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అండ్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద టైమ్ ఇంటర్వెల్ సచ్ దట్ ద ఆబ్జెక్ట్ ఈస్ రిటార్డింగ్ ఇన్ ద సెన్స్, రిటార్డ్ అవుతుంది అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ velocity and acceleration is always negative. అది మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, గ్రాఫ్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాము. ఓకే, కైనమాటిక్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఫస్ట్ వన్ ఈజ్ v equals to u plus at, second one is s equals to ut plus half at square, third one is v square minus u square equals to 2as, and the fourth one is Sn equals to u plus a of n minus half. దాన్ని ఈవెన్ హాఫ్ అనేది కామన్ తీసుకొని u plus a/2 of 2n minus 1 కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సరే, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? u is ఇనీషియల్ వెలాసిటీ, v ఫైనల్ వెలాసిటీ, t టైం, s డిస్ప్లేస్మెంట్, అండ్ ఫైనల్ గా ఏ వచ్చి యూనిఫామ్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఐదర్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ ఆర్ డిక్రీజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ సేమ్ ఇన్ ద గివెన్ ఏదైతే కండిషన్ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా యాక్సిలరేషన్ అనేది కాన్స్టాంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఎప్పుడైతే కాన్స్టాంట్ యాక్సిలరేషన్ ఉంటుందో దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ us టు నో అబౌట్ ద గ్రాఫ్స్. వాటి గ్రాఫ్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ గ్రాఫ్స్ గురించి మనం సపరేట్ గా డీల్ చేసుకుందాం. నో ఇష్యూ ఫర్ దట్. నెక్స్ట్, here we have a question. Sir, equations ఇవన్నీ we are going to do in the
పార్ట్ 3 ఆఫ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సరే, ఇవాళ మనం నేర్చుకున్నది కొన్ని టిపికల్ టాపిక్సే, అవి కొంచెం ఇన్ డెప్త్ ఉన్న టాపిక్సే మనం నేర్చుకున్నాము. దిస్ ఈస్ ద కంప్లీషన్ అబౌట్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ we are going to solve the numericals based on the kinematics equations of motion, as well as అంటే 2 types of motions ఉంటాయి ఇవి యూజ్ చేసి మనం డైరెక్ట్ గా. దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ హారిజాంటల్ మోషన్, ఇంకోటి ఏంటంటే వర్టికల్ మోషన్. వర్టికల్ లో మళ్ళీ మనకు వచ్చేది ఏంటి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ ఒకటి, ఫ్రీలీ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ ఒకటి. ఓకేనా? ఇన్ ద మీన్ వైల్ ఎవరైతే జేఈ మెయిన్స్ ఆర్ నీట్ కి డెస్పరేట్ గా ప్రిపేర్ అవుతున్నారో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా 99% వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒక 1% ఎక్కడైనా అటు ఇటు మిస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఎవరైతే పర్టికులర్ గా ఒక పర్ఫెక్ట్ నోట్స్ పెట్టుకొని రివైజ్ చేసుకుంటూ ఉంటారో ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. అండ్ in the meanwhile, this is Santosh Kumar Gundavarapu signing off from Sims Academy. Take care. Bye bye.